వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లాలో పోలియో చుక్కలు. పోలియో కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం. ఆరోగ్య తెలంగాణ వైపు వడివడిగా అడుగులు. నిండు జీవితానికి 2 చుక్కలన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నాగర్ కర్నూలులో మంత్రి సబితా పర్యటన. కొల్లాపూర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. బోడుప్పల్లో తలసానిపై గంగపుత్రుల ఆగ్రహం. మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, మున్సిపల్ చైర్పర్సన్ నరసింహులు, కౌన్సిలర్ రాము, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, డిఎంఎన్హెచ్ఓ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 750 సెంటర్లలో 1,13,000 మందికి పిల్లలను గుర్తించి అందరికీ పోలియో చుక్కలు వేయాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా కూడా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, మార్కెట్ల దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసి పోలియో డ్రాప్స్ కార్యక్రమం చేయడం జరిగింది. పోలియో గతంలో ఎంతోమంది పోలియో వ్యాధిన పడి కాళ్ళు, చేతులు, రకరకాల అంగవైకల్యమైన ఇబ్బందులు ఉండేది. కానీ దేశవ్యాప్తంగా ఒక విప్లవంగా చేసినందుకు ఈరోజు పూర్తిగా ఎరేడికేట్ అయింది. అయినా కూడా మళ్ళీ అక్కడక్కడ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పి గత సంవత్సరంలో ల్యాబ్లలో తెలియజేయడం జరిగింది. పక్క దేశాల్లో కనుక మళ్ళీ పక్క దేశం నుంచి మన దగ్గర రావచ్చు అని చెప్పి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా వాడుకోవాలి. దీంతో పాటుగా ఏదైనా కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు ఖచ్చితంగా ఈ ప్రివెన్షన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. కరోనా కూడా వ్యాక్సిన్ వచ్చినాయి. కరోనా వ్యాక్సిన్ కూడా అందరూ వేయించుకోవాల్సిన అవసరం ఉంది. భయపడాల్సిన పని లేదు. ప్రపంచ దేశాలు కూడా మాకు కరోనా వ్యాక్సిన్ లేదని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. దాన్ని సంజీవనిగా వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు. కనుక మన భారత ప్రధాని గారు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం, మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ప్రపంచానికి సరిపోయేటువంటి 40% మందులు ఇక్కడనే హైదరాబాద్ నుంచి సరఫరా చేసేటట్టు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చర్యలు చేపట్టారు. ఇండస్ట్రీ మినిస్టర్గా ఇలా మన తెలంగాణ అదృష్టంగా భావిస్తూ కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి త్వరలోనే వస్తుంది. ఇప్పుడు వేస్తున్నటువంటి వ్యాక్సిన్ కూడా అపోహలు అనేవి ఎవరు పెట్టుకోకుండా అందరూ కూడా కరోనా వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలని చెప్పి మరి గతంలో పోలిస్తే తెలంగాణ రాకముందు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉండే, రోగాల పరిస్థితి ఎట్లా ఉండే, హాస్పిటల్ల పరిస్థితి ఎట్లా ఉండే అని ఆలోచన చేస్తే లక్కకు నాగలో కనుకున్నంత తేడా ఉంది. ఈ హాస్పిటల్ చూసినా, ఏ ప్రైవేట్ సెంటర్ చూసినా కూడా ప్రజలకు విశ్వాసం కలిగింది హాస్పిటల్స్ పైన, గవర్నమెంట్ హాస్పిటల్ పైన, గవర్నమెంట్ డాక్టర్ల పైన, గవర్నమెంట్ నర్సుల పైన. కనుక మీడియా మిత్రులు కూడా మన గవర్నమెంట్ హాస్పిటళ్లను, మన ప్రభుత్వ సంబంధించినటువంటి డాక్టర్లను గొప్పగా మీరు చేయాలి. గొప్పగా ఉన్నట్లు చేయాలి. చిన్న చిన్న సంఘటనలను భూతత్వంలో పెట్టి ప్రజలు ఆందోళన గురి చేసేట్టు ఎవరు చేయొద్దు. కనుక అందరూ కూడా మీ ఇంట్లో పిల్లలు లేకపోయినా పక్కన ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే కూడా వ్యాక్సిన్ వేసుకున్నా లేదా, పోలియో డ్రాప్స్ వేసుకున్నా లేదని చెప్పి జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా కూడా ఇంకా కంప్లీట్ కాలేదు కనుక ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి. థ్యాంక్ యూ.
నిర్మల్ జిల్లాలోని బస్టాండ్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 619 కేంద్రాల్లో 2476 మంది సిబ్బందితో 90,257 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయించనున్నారు. ఈ రోజు పల్స్ పోలియో కేంద్రంలో కాకుండా రేపు ఎల్లుండి ఇంటింటికి తిరిగి ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారని తెలిపారు. చిన్నపిల్లలకు అంగవైకల్యాన్ని రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జనవరి పల్స్ పోలియో చుక్కల మందు పిల్లలకు ఇచ్చే కార్యక్రమం ఇక్కడ బస్ స్టాండ్లో మనము ఆ యొక్క చుక్కల మందు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలకు ఎన్నో మనకు భవిష్యత్తులో మనకు ఎటువంటి జబ్బులు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇది ఉచితంగా ఈ డ్రాప్స్ చేయడం మూలంగా వాస్తవంగా గతంలో పాత రోజులలో ఎన్నో జబ్బులలో పిల్లలు ఎదిగిన తర్వాత జబ్బులు వచ్చేది. పల్స్ పోలియో ద్వారా కాళ్ళు చేతులు పడిపోయింది. ఇప్పుడు అటువంటి ఎక్కడ కూడా సంభవించకుండా తమ జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రతి ఒక్క బిడ్డకు ఆ యొక్క తల్లి తండ్రి తప్పకుండా పోలియో చుక్కలు అందించుకున్నట్టయితే వాళ్ళ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. దీన్ని ప్రభుత్వము దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఈరోజు ఈ సెంటర్స్ ప్రారంభించి బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో అవసరం పడితే ప్రతి ఇంటికి ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇది బహుశా కంటిన్యూ 3-4 రోజులు ఇవాళ రేపు ఎల్లుండి ఈ 3 రోజులలో ఎక్కడున్నా కానీ దయచేసి మీ పిల్లలను నెగ్లెక్ట్ చేయకుండా ఆ విధంగా చుక్కల మంది వేయించుకుంటే వాళ్ళ భవిష్యత్తులో ఎటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు మన లాక్డౌన్ కంటే ముందు ఏది ఉందో ఇప్పటికి 80% ఆపితే 20% బస్సులకు ఎన్నో మనకు భవిష్యత్తులో మనకు ఎటువంటి జబ్బులు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇది ఉచితంగా ఈ డ్రాప్స్ చేయడం మూలంగా వాస్తవంగా గతంలో పాత రోజులలో ఎన్నో జబ్బులలో పిల్లలు ఎదిగిన తర్వాత జబ్బులు వచ్చేది. పల్స్ పోలియో ద్వారా కాళ్ళు చేతులు పడిపోయింది. ఇప్పుడు అటువంటి ఎక్కడ కూడా సంభవించకుండా తమ జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రతి ఒక్క బిడ్డకు ఆ యొక్క తల్లి తండ్రి తప్పకుండా పోలియో చుక్కలు అందించుకున్నట్టయితే వాళ్ళ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. దీన్ని ప్రభుత్వము దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఈరోజు ఈ సెంటర్స్ ప్రారంభించి బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో అవసరం పడితే ప్రతి ఇంటికి ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇది బహుశా కంటిన్యూ 3-4 రోజులు ఇవాళ రేపు ఎల్లుండి ఈ 3 రోజులలో ఎక్కడున్నా కానీ దయచేసి మీ పిల్లలను నెగ్లెక్ట్ చేయకుండా ఆ విధంగా చుక్కల మంది వేయించుకుంటే వాళ్ళ భవిష్యత్తులో ఎటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు మన లాక్డౌన్ కంటే ముందు ఏది ఉందో ఇప్పటికి 80% ఆపితే 20% షార్ట్ ఫాల్ ఉంది. ఈ యొక్క కార్గో పార్సిల్ వల్ల 12,000 ఆదాయం కూడా బస్సులో ఓకే సార్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన పీజీ, డిగ్రీ కళాశాల భవనాలను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా ప్రభుత్వ సివిల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నిండు జీవితానికి 2 చుక్కలు చాలా అవసరమని, ప్రతి కుటుంబంలోని పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించి పిల్లలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. పోలియో చుక్కలు వేయించడం తెలంగాణలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, తెలంగాణలో పోలియో రహిత సమాజాన్ని స్థాపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పద్మావతి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కళాశాల అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో చుక్కలను మండల ప్రజాప్రతినిధులు, వైద్యులు 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలో బస్టాండ్ ప్రాంగణంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టారు. ఇల్లంతకుంట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలకు ప్రోగ్రామ్ ఆఫీసర్గా శ్రీరామ్ను నియమించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ మండలంలోని పోలియో బూత్లను పరిశీలించామని, 5 సంవత్సరాలలోపు పిల్లలకి పోలియో చుక్కలు వేయించాలని చెప్పినట్టుగా మండల వైద్యాధికారి వెంకటేష్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. మండల వ్యాప్తంగా 33 పల్స్ పోలియో బూతులను ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్ శ్రీరాములు, జిల్లా అధికారిని నేను. ఈరోజు పల్స్ పోలియో సందర్భంగా దేశవ్యాప్తంగా 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అయితే నేను ప్రోగ్రామ్ ఆఫీసర్గా గంభీరావుపేట్, ముస్తాబాద్ మండల్ మరియు ఇల్లంతకుంట మండల్ ఇవి పర్యవేక్షిస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు బూత్ యాక్టివిటీ ఉంటుంది. బూత్ యాక్టివిటీ సందర్భంగా వాళ్లకు ప్రజలకు అందుబాటులో ఉండే ఒక స్కూల్ ఏరియా కానీ, అంగన్వాడీ ఏరియా కానీ, లేకపోతే సబ్ సెంటర్ ఏరియా కానీ ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రదేశంలో బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బూత్లో 4 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు వచ్చిన పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి 2 పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఒకటే రౌండ్ ఉంది. మామూలుగా ఇంతకుముందు వరకు కూడా 2 రౌండ్స్ జరిగేటి పోలియో చుక్కలు వేయడం అనేది. ఈ సంవత్సరం ఒకటే రౌండ్. అయితే ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క పాప లేక బాబు, ప్రతి ఒక్క పిల్లవాడు 5 సంవత్సరాల లోపు వాళ్ళందరికీ పోలియో చుక్కలు అందాలి అనే ఉద్దేశంతో ఇది బాగా విస్తృతంగా ప్రచారం చేసి ఈరోజు చాలా వరకు కూడా ఇప్పుడు ఇక్కడ నేను సందర్శించినటువంటి దోశలగూడెం, ఇది ఇక్కడ ఇప్పటి వరకు వీళ్ళ టార్గెట్ ఎంతమ్మా? 62. ఇప్పటి వరకు ఎంత కవర్ చేశారు? 56 మెంబర్స్ కవర్ అయ్యారు. మిగిలిన 100% ఇవాళ అయ్యేలాగా, అట్లాగే ప్రతి ఒక్క చోట కూడా బూత్ యాక్టివిటీ 100% అయ్యేలాగా. నెక్స్ట్ రేపు ఎల్లుండి 2 రోజులు కూడా హౌస్ టు హౌస్ విజిట్ తిరిగేది ఉంటుంది. అంటే ఈరోజు బూత్కు రాకుండా ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు రేపు ఇంటింటికి తిరిగి ఒక్కొక్క ఇంట్లో. వెంకటేష్ మాట్లాడుతున్నాను, గంభీరావుపేట మండల వైద్యాధికారిని. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమము నిర్వహించబడుతుంది కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పల్స్ పోలియో నిర్వహించబడడం జరుగుతుంది. మన మండల టార్గెట్ వచ్చేసి 0 to 5 years పిల్లలు మొత్తం 3879 మంది ఉన్నారండి. వీళ్ళందరినీ మనం ఈ 3 రోజుల
పల్స్ పోలియో కార్యక్రమం భాగంలో 100% కవరేజ్ చేయడం జరుగుతుంది. మొదటి రోజు భాగంగా మనము ఇక్కడ బూత్ అంటే 33 బూత్లను మండలంలో మనము కండక్ట్ చేయబడి పిల్లలకు మన పోలియో చుక్కలు వేయబడుతుంది. తర్వాత రోజు రెండో రోజు ఏఎన్ఎంలు కానీ ఆశా వాళ్ళు హౌస్ టు హౌస్ అంటే ప్రతి ఇంటికి వచ్చి వ్యాక్సిన్ పోలియో చుక్కలు వేయబడడం జరుగుతుంది. అంతేకాకుండా మూడో రోజు ఎవరి పిల్లలు ఏమన్నా మిస్ అయినా కానీ వేరే కొత్త ప్రదేశం నుంచి వచ్చిన పిల్లలకు కూడా అప్పుడు కూడా వాళ్ళకి పోలియో చుక్కలు వేయబడుతుంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఇటుక బట్టీలు తర్వాత కోళ్ళ ఫామ్ కానీ తర్వాత ఎవరన్నా ఈ గంగిరెద్దుల వాళ్ళు కూడా అంటే ట్రాన్స్జెండర్ అంటే మైగ్రేషన్ వాళ్ళు కూడా వచ్చినా కానీ ఎక్కడున్నా కానీ పిల్లలకు మనము ఈ వాళ్ళకు కూడా ఈ పోలియో చుక్కలు అనేటివి వేయబడుతుంది. ఇది ప్రతి తల్లిదండ్రులు కానీ అందరు కానీ మాకు సహకరించి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమపై చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. తాము వృత్తిని కించపరిచేలా, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని ప్రధాన కార్యదర్శి బంగారి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 6ను రద్దు చేసి జీవో నెంబర్ 74ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగపుత్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు పాక మధుసూదన్, గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి బంగారి కుమారస్వామి, కోశాధికారి లింగమూర్తి, ఉపకోశాధికారి జగన్నాథం, ఉపాధ్యక్షులు కురబాల రాజు, అశోక్ కార్యవర్గ సభ్యులు, ఎన్ఐఎన్ కాలనీ, అశోక్ నగర్, నారపల్లి కార్యవర్గ సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో విధంగా మరి వాళ్ళను రోజు బాబాసాహెబ్ను గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు మేము కూడా మరి మాకు జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కుల ప్రస్తావన రావడం జరిగింది కాబట్టి మా గంగపుత్ర సంఘానికి కూడా మరి ఉన్నటువంటి హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించాలని ఈరోజు మా నిరసన తెలియజేయటకు ఇక్కడికి వచ్చేసాము. అన్నగారి దయ వలన మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి అన్నగారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి బోడుప్పల్లో 4 కుల సంఘాలు ఉన్నాయి. బోడుప్పల్ గంగపుత్ర సంఘము, మరి ఎన్ఐఎన్ కాలనీ, మరి అలాగే అశోక్ నగర్, నారపల్లి ఈ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కల్పించాలనుకుంటే వారికి మరో విధంగా కల్పించండి, కొత్త చట్టాన్ని తేండి, అంతేగాని మా పొట్ట మీద చెప్పకండి. ఇప్పటికి మధ్యలో వేలాడుతూ ఉన్నాము మేము. జై గంగపుత్ర, గంగను నమ్ముకొని పొద్దు ఎక్కగా పడవలో ప్రయాణించి పొద్దు దిగేదాకా వస్తారో లేదో తెలియని మాకు, మా బ్రతుకులకు మా పొట్ట మీద కొట్టకండి అయ్యా. జై గంగపుత్ర. జీవో 6ని వెంటనే రద్దు చేయండి. 74 జీవోను పునరుద్ధరించండి. జై గంగపుత్ర. వెంటనే రద్దు చేయాలి. జీవోను వెంటనే రద్దు చేయాలి. జీవోను వెంటనే రద్దు చేయాలి. జై గంగపుత్ర, జై గంగపుత్ర. గంగపుత్రుల ఐక్యను పరిరక్షించాలి, పరిరక్షించాలి. జై గంగపుత్ర. షాద్ నగర్, ఫరక్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్లో పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేశారు. 14వ వార్డు కౌన్సిలర్ బచ్చల నరసింహ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని వారి తల్లిదండ్రులను కోరారు. పోలియో చుక్కలు వేయిస్తే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి, పీపీ యూనిట్ సూపర్వైజర్ అమృత, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. చేపట్టింది. ఎందుకంటే మనకి కొన్ని కేసెస్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ కొన్ని కంట్రీస్ నుంచి వలస వచ్చిన వాళ్ళ ద్వారా మనకి ఇంకా సోకుతుంది కాబట్టి దాన్ని కంప్లీట్గా ఎరాడికేషన్ చేయడానికి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ చేపడుతుంది. దీనికోసమని మేము ఈ షాద్ నగర్ కమ్యూనిటీ
కార్యక్రమంలో స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ బచ్చల నరసింహ గారి అండ్ ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ మేము ఇనాగ్రేషన్ చేస్తున్నాము. ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ వల్ల పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకి కాదు వేయాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా మందికి ఏంటంటే పిల్లలకి వాంతులు అయితే జ్వరం వస్తుంది, ఇంకేమైనా ఫిట్స్ వస్తుందని అపోహ ఉంది. ఈ చుక్కల వల్ల అలాంటి ఏం తీసుకురావాలి. ఈరోజు ఆదివారం 31 జనవరి షాద్నగర్ కమ్యూనిటీ ముందు హెల్త్ సెంటర్లో చిన్నపిల్లలకు పోలియో చుక్కలని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను బచ్చల నరసింహ కౌన్సిలర్, కరీంనగర్ 14వ వార్డు కౌన్సిలర్ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు మరియు విజయలక్ష్మి మేడం గారు, తర్వాత ఇంటర్ క్లబ్ ప్రెసిడెంట్, తర్వాత అడ్వకేట్ గారు తదితరులతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అయితే ప్రతి పాప పుట్టినరోజు నుంచి 5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరికి పోలియో చుక్క వేయించాలి. ఎందుకంటే ఒకప్పుడు ఈ పోలియో 5 నుంచి నిరాటంకంగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. పోలియో ఒక మహమ్మారి. దానివల్ల మనం చాలామందిని చూసాం. మన పాత తరాలలో వాళ్ళు నడవలేక, చేతులతో పనులు చేయలేక ప్రపంచం మొత్తాన్ని గడగడలాంచింది ఒకప్పుడు ఈ పోలియో అనేది. సో అటువంటి వాటి వల్ల ఏంటంటే మన ఫ్యూచర్ తరాలు, అంటే కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, వాళ్ళ పనులు వాళ్ళు సొంతంగా నిర్వహించుకోకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరం. సో మన శాస్త్రవేత్తలు ఎంతో కృషితో పోలియో వైరస్కి సంబంధించి వ్యాక్సినేషన్ని కనిపెట్టి దాదాపు మనం ఒక చివరి అంచులో ఉన్నామంటే ఒక్క పోలియో కేసు కూడా మనకి ఇప్పుడు నమోదు కావడం లేదు మన దేశంలో. అయితే కొన్ని ఇతర దేశాల్లో నమోదు అవ్వడం వల్ల దాన్ని టోటల్గా మన సూపరింటెండెంట్ షాద్నగర్ వైద్య అధికారి మరియు నా స్నేహితురాలైనటువంటి విజయలక్ష్మి గారు మరియు కౌన్సిలర్ గారు బచ్చల నరసింహ గారు మరియు రూపాదేవి గారు, అలాగే నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలం చిన్న వాల్గోట్ గ్రామంలో రజక సంఘ సభ్యులు తెలంగాణ వీరనారి చిట్యాల చాకల ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సిరికొండ ఎంపీపీ సంగీత రాజేందర్, జెడ్పీటీసీ మాన్సింగ్, సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి, గ్రామ సర్పంచ్ బొబ్బిలి రాజు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మరియు రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడము చాలా చాలా ఆనందించదగినటువంటి విషయము. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి ఆనాడు ఒక ఆడది గడప దాటి బయటకు వచ్చి దొరల్ని ఎదిరించి తను పండించినటువంటి పంటను సాధించుకోవడానికి మొదలుపెట్టినటువంటి ఆ ఉద్యమము ఏ స్థాయికి చేరింది అని అంటే తెలంగాణ లోపల లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఆ ఐలమ్మ యొక్క గుర్తుగా ఈరోజు ఆమె స్ఫూర్తిగా ఇక్కడ ఆమె నిలబెట్టుకొని ఆమెను రోజు చూస్తూ ఆమె యొక్క చేసినటువంటి ఘనతను స్ఫూర్తిగా తీసుకొని యువకులంతా కూడా, రజకులంతా కూడా ముందుకు పోయి తమ హక్కుల సాధన కొరకు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నిర్మాణంలో విగ్రహం ప్రారంభోత్సవంలో సందర్భంగా ఇక్కడ వచ్చేసి చాకల మీద ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు కూడా మంచిగా సహకరించారు. అదేవిధంగా నిజాం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని పట్టించుకునే నాథుడే లేడని చందుర్తి గ్రామ ఎంపీటీసీ పులి రేణుక సత్యం ప్రభుత్వాన్ని వేడుకున్నారు. గత 2016-17 సంవత్సరంలో గ్రంథాలయానికి సీసీ రోడ్డు చుట్టూ ప్రహరీ గోడ కోసం 6 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, కానీ గ్రంథాలయం డెవలప్మెంట్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గ్రంథాలయాన్ని ఒక దేవాలయంలాగా చూసుకోవాలి, కానీ పశువుల దొడ్డిలాగా ఉందని మండిపడ్డారు.
చందుర్తి గ్రంథాలయం పరిస్థితి చూసినట్టయితే మీరు ఇది చూడొచ్చు. ఎంత ఘోరంగా ఉన్నదంటే పశువులు వండే దొడ్డిలాగా ఉన్నది. నిజంగా మన చందుర్తి పరిస్థితి ఏంది అంటే మనకు ఒక ఎమ్మెల్యే గారు లేకపోవడము. ఇంతకుముందు గత 2017-16లో మనకు ఈ గ్రంథాలయము డెవలప్మెంట్ గురించి ఒక 6 లక్షల రూపాయలు రావడం జరిగింది. అప్పుడున్న డైరెక్టర్ చైర్మన్ అది మనకు 6 లక్షల రూపాయల పొజిటింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్న డైరెక్టర్ గారు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇది ఒక గోదల కొట్టంలాగా మిగిలిపోయిందని నేను కోరుతున్నాను. నిజంగా ఎందుకు ఇట్లాంటి మీరు పనులు చేస్తారో మన చందుర్తి పరిస్థితి ఇదే అని నేను తెలపడం జరుగుతుంది. దయచేసి మీరు ఇట్లాంటి పనులు చేయకండి, ఇట్లాంటి మీరు దస్తులు వేయకండి. ఎందుకనంటే చందుర్తి చెప్పుకున్నందుకు మండలమే. దీనికి మనము ఏ నాయకుడు కూడా మీరు ఎవరు ఏం చేస్తలేరు. ఏమన్నా అంటే మాది తెలంగాణ రాష్ట్రం, బంగారు రాష్ట్రము అని చెప్తున్నారు. ఎవరికి ఏమి కూడా మీరు చేయడం లేదు. ఇంకా ఎన్నో ఉన్నాయి, నిజంగా చెప్పాలంటే ఇంకెన్నో ఉన్నాయి. కాకపోతే సమస్య ఇది కాబట్టి దీని మీద మనం మాట్లాడడం జరుగుతుంది. దీనికి ఒక సిసి రోడ్డు, ఇది ఒక సిసి రోడ్డు, బీట్ రోడ్ ఇది కండి. ఎందుకనంటే చందుర్తి చెప్పుకున్నందుకు మండలమే. దీనికి మనము ఏ నాయకుడు కూడా మీరు ఎవరు ఏం చేస్తలేరు. ఏమన్నా అంటే మాది తెలంగాణ రాష్ట్రం, బంగారు రాష్ట్రము అని చెప్తున్నారు. ఎవరికి ఏమి కూడా మీరు చేయడం లేదు. ఇంకా ఎన్నో ఉన్నాయి, నిజంగా చెప్పాలంటే ఇంకెన్నో ఉన్నాయి. కాకపోతే సమస్య ఇది కాబట్టి దీని మీద మనం మాట్లాడడం జరుగుతుంది. దీనికి ఒక సిసి రోడ్డు, ఇది ఒక సిసి రోడ్డు, బీట్ రోడ్ ఇది ప్రార్ గోడుకు మనకు శాంక్షన్ అయినా కానీ దీన్ని పట్టించుకోలే. నేను చందుర్తి విద్యార్థుల తరఫున ఈ గ్రంథాలయం అంటే ఒక హనుమాన్ టెంపుల్ లేకపోతే ఒక మహాలక్ష్మ టెంపుల్ లాగానే ఉండాలి. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారో కానీ ఏం అర్థం అవ్వడం లేదు. ఇలాగనే మీరు చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో మీ టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలు బుద్ధి చెప్పడం దగ్గరనే ఉన్నది. నిజంగా ఇది రాజకీయం కూడా కాదు నేను మాట్లాడేది, ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది. ఇంతకుముందు గతంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. అడ్డు వచ్చిన వారిపై పడి రెక్కిస్తున్నాయి. గుంపులుగా చేరి ఒంటరిగా ఉన్న చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందిన సంఘటన హైదరాబాద్లోని బహదూర్పురా ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పాత బస్తీలోని కిషన్ బాగ్ అసద్ బాబా నగర్కు చెందిన ఆటో డ్రైవర్ మోహినుద్దీన్ కుమారుడు మహ్మద్ అయాన్ ఆడుకోవడానికి మిత్రులతో కలిసి సమీప మూసీ పొలాల వద్దకు వెళ్లాడు. 6-7 వీధి కుక్కలు పిల్లలపై దాడికి దిగాయి. వారు వెంటనే పరుగు పెట్టి ఇళ్లకు చేరుకున్నారు. అయాన్ మాత్రం వాటికి చిక్కాడు. తలపైన గొంతుపైన కొరికాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. బహదూర్పురా సిఐ దుర్గాప్రసాద్, బాలుడి తండ్రి బస్తీ జనం చేరుకోవడంతో వీధి కుక్కలు పరారయ్యాయి. అయాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహబూబ్ నగర్ జిల్లాలో పోలియో చుక్కలు. పోలియో కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం. ఆరోగ్య తెలంగాణ వైపు వడివడిగా అడుగులు. నిండు జీవితానికి 2 చుక్కలన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నాగర్ కర్నూలులో మంత్రి సబితా పర్యటన. కొల్లాపూర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. బోడుప్పల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై గంగపుత్రుల ఆగ్రహం. మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి.
ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.